ఇప్పుడే ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ నుంచి విద్యార్థులు అడ్మిషన్ బిల్డింగ్ దగ్గరికి వచ్చారు. ఇక్కడ ధర్నాగా బైఠాయిస్తున్నారు. వాళ్ళ ఫీజులు తగ్గించాలి అని చెప్పేసి ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించడం అనేది జరిగింది. ఇక్కడ అడ్మిషన్ బిల్డింగ్ దగ్గర అయితే భారీ సంఖ్యలో ఇక్కడ విద్యార్థులు పాల్గొనడం అయితే జరిగింది. ఇక్కడ బైఠాయించడం అనేది జరిగింది. ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పటి నుంచి వీళ్ళ స్కాలర్షిప్లు వస్తాయి ఉన్నాయా లేదా, మళ్ళీ ఫీజులు ఎందుకు మోపవలసి వస్తుంది, తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలలో అంతేనా లేకుంటే ఓన్లీ కేవలం ఉస్మానియా యూనివర్సిటీలే ఇలాంటి ఫీజులు పెంచడం అనేది జరిగిందా అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఎందుకు కార్పొరేట్ సంస్థలు ఒక విధంగా ఫీజులు పెంచితే ప్రభుత్వ కళాశాలైన యూనివర్సిటీలలో కూడా ఇంత విద్యార్థుల మీద ఇంత ఫీజు భారం ఎందుకు మోపవలసి వస్తుందో చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పన్నా, ఎందుకు మరి ఈ రోజు మీరు ఇక్కడ ధర్నా చేస్తున్నారు? ఎందుకు అడ్మిషన్ బిల్డింగ్ ముందల? తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కార్పొరేట్ సంస్థలలో ప్రైవేట్ యూనివర్సిటీలో విచ్చలు విడిగా ఫీజులు దోచుకుంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఆ దోపిడీని అంగీకరించినట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యక ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రాలనే ఆనాడు తెలంగాణ సాధించడానికి కూడా ఇటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కదిలి వస్తే అసలు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఈరోజు సబ్జెక్ట్కి 1000 రూపాయల లెక్క సప్లీ ఫీజు కిందనే దాన్ని పనిగరిస్తున్నారు. ఎగ్జామ్ ఫీజు సపరేట్గా కట్టాలి, 1000 రూపాయలు ఫైన్ తోటి ఫీజులు పెంచుతున్నారు. వివిధ రకాల ఎగ్జామ్ పేర్లతోటి విచ్చలు ఫీజులు దోచుకుంటున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీని వెంటనే ఖండించాలి. ఇదైతే విద్యార్థులలో అధిక ఫీజులు తీసుకోకుండా వాళ్ళ భవిష్యత్తు బాగుపడే రకంగా విద్యార్థులు ఎక్కువగా ఇంప్లిమెంట్ పరీక్షలు కూడా కడుతుంటారు, అందులో కూడా ఫీజులు వసూలు చేస్తున్నదా? అయితే ఇంటర్నల్స్ అయిపోయినటువంటి వ్యక్తిని ఎక్స్టర్నల్స్లలో చాలా మంది విద్యార్థులు పేద మధ్య తరగతి విద్యార్థులు సెకండ్ ఇయర్ అయిపోగానే ఫస్ట్ ఇయర్ అయిపోగానే డిస్కంటిన్యూ చేసినటువంటి విద్యార్థులు వేలాది మంది ఉంటారు. మన తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు ఉంటారు. కాబట్టి ఆ వేలాది మంది విద్యార్థుల్లో చాలా మంది విద్యార్థులు మళ్ళీ రీఅడ్మిషన్ వేసి కట్టాలనుకున్న సమయంలో మీకు సబ్జెక్ట్కి 1000 రూపాయల లాగా ఎక్స్ట్రా ఫీజులు కట్టాలి, ఎక్స్ట్రా ఎగ్జామ్ ఫీజులు కట్టాలి, ఎక్స్ట్రా సప్లీ ఫీజులు కట్టాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒత్తిడి చేస్తే పిల్లలు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి బతుమాలుకున్నా సరే కనికరించరని ఈ ఎగ్జామినేషన్ బ్రాంచ్ వాళ్ళు. ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళకైనా ఇలాంటి సమస్యలు లేకుంటే హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఉందా? డిగ్రీ వాళ్ళకి ఇప్పుడు మొదలైనటువంటి సమస్య, హైయర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి వాళ్ళంటే చెప్పలేము. ఇంకా అది ప్రైవేట్ యూనివర్సిటీలు ఎట్లా విచ్చలవిడిగా దోసుకుంటున్నాయో అటువంటి ఓయూ అఫిలేటెడ్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలు కూడా అదే విధంగా ఫీజులు విచ్చలవిడిగా దోచుకుంటున్నాయి. ఇక్కడ వీసీ ఉంటాడు, మరో రిజిస్టర్ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు మెమరాండం ఇవ్వలేరా ఈ అంశాలపైన? ఇట్లా పేద విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచో జిల్లాల నుంచి గ్రామాల నుంచి ఇక్కడ వచ్చి చదువుకోవడానికి అసలు వాళ్ళకు సీట్ రావడంతో ఇలాంటి ఫీజులు కడితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మెమరాండం 100 సార్లు ఇచ్చినావన్నా. ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటే నువ్వు వీసీఓ పోయి లేకపోతే నీ రిజిస్టర్ పోయి చెప్తాడు. ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా నేనే తీసుకుంటాడు సీఎం రేవంత్ రెడ్డి. ఏం చేస్తుంది ఇప్పుడు? చాతకాంతరం కాకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్గా వస్తాను నేనే చూసుకుంటా అని చెప్పినటువంటి వ్యక్తి ఎడ్యుకేషన్ నీళ్ళ పాలు చేసినటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మొన్ననే ఒకసారి ఎడ్యుకేషన్ మీద రివ్యూ జరిగింది కదా, ఇప్పటికి దాదాపుగా 15 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. ఎన్నిసార్లు విద్యార్థుల గురించి విద్యా సంస్థల గురించి రివ్యూ మీటింగ్ అయింది రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒకసారి రివ్యూ మీటింగ్ జరిపిర్రు. అది కూడా మొన్న ఒకటేసారి విద్యార్థులందరూ కదిలి ఈ గ్రూప్ పేపర్ల గురించి ఇబ్బందులు అవకతవకల వల్ల కదులుతున్నప్పుడు తెలంగాణ సీఎం అప్పుడు దీని గురించి స్పందించి ఒక్కసారి రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. అంతేగాని విద్యార్థుల గురించి మాత్రం విద్యార్థుల పట్ల మాత్రం ఏ రోజు రెస్పాండ్ కాలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. చెప్పండి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ క్యాంపస్లో విద్యార్థులకు? మేజర్గా ఫీజుల సమస్యలు. ఒక సబ్జెక్టు ఫెయిల్ అయితే ఎగ్జాంపుల్ ఒక లా స్టూడెంట్ని తీసుకుంటే ఒక సబ్జెక్టు ఫెయిల్ అయితే 1 ఇయర్ వరకు వాళ్ళకి సప్లిమెంటరీ పెట్టకుండా 1 ఇయర్ వరకు వెయిట్ చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీ తలపెట్టింది. ఏదైతే ఫీజులు పెంచిందో గతంలో చూసుకుంటే ఒక సబ్జెక్టు ఫెయిల్ అయితే సప్లిమెంటరీ కోసం కేవలం 450 రూపాయలు మాత్రమే చెల్లించేది. దానిని ట్రిపుల్ అంటే 3 రేట్లు పెంచి ఈరోజు 1000కి పైగా, ఒక్క సబ్జెక్టుకు 1000 పైగా వసూలు చేస్తుంది. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులు మాత్రమే డిగ్రీ మేజర్గా చదువుతూ ఉంటారు. పట్టా కోసం అంటే మేము డిగ్రీ చేసినాం అని చెప్పి చెప్పుకోవడానికి పేద మధ్యతరగతి కుటుంబాలు చెందినటువంటి విద్యార్థులే చదువుకుంటారు. కానీ ఆ యొక్క విద్యార్థి నుంచి కూడా ఒక్కొక్క సబ్జెక్టుకు 1000 రూపాయల చొప్పున ఇట్లా డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. పెంచినటువంటి ఫీజులను తక్షణమే తగ్గించాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఏదైతే సప్లిమెంటరీ పడుతుందో ఆ యొక్క
పార్లమెంటరీ 2 నెలలు లేదా 3 నెలల్లో ఎంబడే క్లియర్ చేయాలి, ఎంబడే ఉన్నత చదువులు చదువుకుంటారు విద్యార్థులు అని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విజ్ఞప్తి చేస్తూ ఉంది. దీన్ని కనుక ఇంప్లిమెంటేషన్ చేయకపోతే రాబోయే రోజులలో ఓయూ అప్డేటెడ్ ఏవైతే కళాశాలలు ఉన్నాయో ఆ కళాశాలలు అన్ని కదిలించి ఈ యొక్క ఓయూని ముట్టడిస్తామని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది. తమ్ముడు, నువ్వు డప్పు పిప్పు పట్టుకొని బాగానే ఉన్నావు, మరి ఏంది నీ సమస్య? డప్పు పట్టుకొని వచ్చిన వాడికి ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఈరోజు పేద విద్యార్థులకు చదువుకోకుండా ఈరోజు ప్రత్యేకంగా ఫీజు గురించి చూసుకున్నట్టయితే దాదాపు 3 ఇంతలు ఇంతకుముందు ఉన్నటువంటి ఏదైతే 400, 300 ఉన్నటువంటి ఫీజు ఈరోజు 3 ఇంతలు 1000 రూపాయలు 1500 ఈరోజు విద్యార్థులు పేద విద్యార్థులకు చదువు లేకుండా విద్యార్థులకు దూరం చేస్తున్నటువంటి అవకాశం. ఈరోజు ఏదైతే పేద విద్యార్థులు డిగ్రీ ఒకటి పట్టా ఉంది, బయటికి వెళ్ళి మంచిగా చదువుకొని బయట పీజీ చేసుకొని కంప్లీట్ చేద్దామనే ఆలోచనతో ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఈ డిగ్రీ క్యాంపస్లో 300, 400 ఉన్నటువంటి ఫీజుని ఇప్పుడు 1500 ఫీజులు చేయడం జరిగింది. పేద విద్యార్థులు ఎలా చదువుకుంటారు? ఇప్పుడు ఈ తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని ఫీజుని ఏమంటే తగ్గించాలని కోరుతున్నారు. ఏబీపీ డిమాండ్ చేస్తోంది. థ్యాంక్ యూ. సో ఇది ఫీజుల విషయానికి వస్తే మాత్రం విద్యార్థులకు భారంగా మారింది. ఎంతో వాళ్ళు కష్టపడి అంటే జిల్లాల నుంచి గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థుల పట్ల ఇల్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పేసి ఫీజులు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. చెప్పండి మేడం, ఎందుకు ఈరోజు ఇక్కడ అడ్మిషన్ బిల్డింగ్ మీద ధర్నా చేయడం జరుగుతుంది? ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఉద్యమాల గడ్డైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇలా ఏ విధంగా ఉంది వీళ్ళ యొక్క పరిపాలన, బీసీ యొక్క పరిపాలన విధానం, ఉస్మానియా యూనివర్సిటీ యొక్క వ్యవహారికత, పైసలు ఉన్నోడికే చదువులు, పైసలు లేకపోతే పోయి కూలి పనులు చేసుకోండి అనే విధంగా ఇలా పేద విద్యార్థులు కష్టపడి చదివి ఎవరైతే క్వాలిఫైడ్ విద్యార్థులు మాత్రమే ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటారు. ఈరోజు ఎగ్జామినేషన్ ఫీజు పేరుతో, కోర్స్ ఫీజు పేరుతో అధికంగా వేలకు ఫీజులు పెంచి ఉన్నత విద్యను దూరం చేసే కుట్రలు చేస్తా ఉన్నారు. దానికోసమే విద్యార్థి పరిషత్ ఈ రోజు చేసినటువంటి ఉద్యమం. ఇప్పటికైనా వీసీని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, పెంచినటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో వెంటనే తగ్గించి విద్యార్థులకు అండగా ఉండాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం. అంటే ఇప్పటి వరకు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఎంత ఫీజు తీసుకుంటున్నారు, ట్యూషన్ ఫీజు ఎంత తీసుకుంటున్నారు, అంటే ఇప్పుడు మీరు ఇంప్లిమెంట్ కడతారు ఆ ఫీజు మీద ఎంత వసూలు చేస్తున్నారు? దాదాపు 1000% అధిక ఫీజుని వసూలు చేయడం జరుగుతుంది. వీళ్ళు ఏమైనా అంటే పేపర్ ఫీజులు అని చెప్పేసి, వాల్యుయేషన్ అని చెప్పేసి విద్యార్థుల మీద దోపిడీ చేస్తా ఉన్నారు. ఇక మీరున్నది దేనికోసం అని ప్రశ్నిస్తా ఉన్నాం. మీ జీతాల కోసం, మీ మీరు ఒక మెయింటెనెన్స్ కోసం మా నుంచి వసూలు చేస్తున్నట్టుగా ఈ వైఖరి కనిపిస్తా ఉంది. చెప్పండి, మరి ఈ అంశం పైన ఎప్పుడైనా మీరు ఇక్కడ విద్యాశాఖ మంత్రి అయితే లేడు, అది ముఖ్యమంత్రి దగ్గరలో ఉంది, ముఖ్యమంత్రికి ఎప్పుడైనా మెమరాండం ఇచ్చారా ఈ అంశం పైన? అనేక సార్లు ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా విద్య పైన ఉన్నటువంటి పరిస్థితుల గురించి సీఎం గారిని కలవడానికి వెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళు ముఖ్యమంత్రి కదా, 16 పనులు ఉంటాయి కాబట్టి మా విద్యాశాఖకి రిప్రజెంటేషన్ ఇద్దామంటే కూడా పట్టించుకోని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం, మీకు 16 పనులు ఉంటాయి, అవి పక్కన పెట్టి మీరు విద్యాశాఖ ఒక మంత్రిని కేటాయించండి. మా బాధలు చెప్పుకోవడానికి విద్యాశాఖ ఒక మంత్రిని కేటాయించండి అంటే కూడా స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నాడని చెప్తా ఉన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తే ఇన్ని సమస్యలు ఎందుకున్నాయి? ఇప్పటికీ విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది, ఎన్నిసార్లు రివ్యూ చేసిండు ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద? చెప్పండి, విద్యాశాఖ ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది, ఎన్నిసార్లు రివ్యూ చేసిండు ఈ విద్యాశాఖ మీద ముఖ్యమంత్రి? ఇప్పటి వరకు విద్యాశాఖ మీద ఎన్నిసార్లు రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశాడు ఈ సీఎం? మనము విద్యాశాఖ గురించి సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడైనా మీటింగ్ పెట్టడం చూసినామా? ఎప్పుడైనా మన స్టూడెంట్స్ కి ఎప్పుడైనా జస్టిస్ చేయడం చూసినామా? విద్యార్థుల ఫుడ్ పాయిజన్ రోజు మాట్లాడిండా? అప్పుడు కూడా మాట్లాడలేడు. ఫీజు రియంబర్స్మెంట్స్ గురించి కూడా మాట్లాడలేడు. స్కాలర్షిప్స్ గురించి మాట్లాడలేడు. ఇప్పుడు మేము ఫీజులు ఎక్కువ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు కూడా ధర్నా చేస్తున్నాం. ఇప్పుడన్నా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మా, ఈ ధర్నా ఏంటికి నిరసనగా ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు గవర్నమెంట్కి ఇక్కడ నుండి? మీరు ఎగ్జామినేషన్ ఫీజు తక్కువ చేయాలి. ఎగ్జామినేషన్ ఫీజు తక్కువ చేస్తే ముందు కూడా ఈజీగా చదువుకోవచ్చు. మేము మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. సో ఇప్పుడే తక్కువ చేస్తే ముందు కూడా గవర్నమెంట్ కాలేజెస్ జాయిన్ కావడానికి ప్రిఫర్ చేస్తాడు, లేదంటే చదువుకొని ఆపుకోవడానికి కూడా చేస్తారు పిల్లలు. సో ఏబీవీపీ నుంచి ఒకటే అడుగుతున్నాం, ఫీజెస్ తక్కువ చేయాలి.
ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఫీజులు మాత్రం పేద పిల్లల దగ్గర నుంచి అనేకంగా వసూలు చేస్తున్నారు అని చెప్పేసి, ఎగ్జామ్ ఫీజు అని చెప్పేసి, లేదంటే ట్యూషన్ ఫీజు అని చెప్పేసి, ఇంప్లిమెంట్ కడుతుంటే ఆ ఫీజు అని చెప్పేసి, పేపర్ వాల్యుయేషన్ ఫీజు అని చెప్పేసి అనేక రకాలుగా కార్పొరేట్ సంస్థలు ఏ విధంగా అయితే చేస్తున్నాయో ఇక్కడ కూడా ఇవి కూడా ఉస్మానియా యూనివర్సిటీ కూడా అదే విధంగా పిల్లలను దోపిడీ చేస్తుంది. ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 14 నెలలు గడిచిపోయినా కానీ ఒక్కసారి కూడా విద్యార్థుల పట్ల పట్టించుకోవడం లేదు, చిత్తశుద్ధి వహిస్తుంది అని చెప్పేసి ఒక్కసారి రివ్యూ మీటింగ్ జరిగింది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చేతిలో ఉంది, పలుమార్లు ముఖ్యమంత్రికి వెళ్తామని కానీ అపార్ట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి విద్యార్థులు చెప్పడం అనేది జరిగింది. మాకు అయ్యే వరకు ఇక్కడనే కూర్చుంటాము, ఇక్కడనే మా ఫీజులు తగ్గించే వరకు ఇక్కడనే మేము దీక్ష చేస్తాము, ధర్నాలు చేస్తాము అని చెప్పేసి వాళ్ళు హెచ్చరించడం అనేది జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని చెప్పేసి విద్యార్థి నాయకులు హెచ్చరించడం అనేది జరిగింది. సో ఇక్కడ చదువుకుంటే వాళ్ళంతా పేద విద్యార్థులు కాబట్టి ఇక్కడ వీళ్ళ మీద ప్రభుత్వం అనేది కన్నేసి వాళ్ళను తగ్గించే విధంగా ఉండాలి. పరీక్ష ఫీజులే కావచ్చు, మెస్ ఛార్జీలే కావచ్చు, మెస్ ఛార్జీలు పెంచాలి, పరీక్ష ఫీజులు తగ్గించాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం అనేది జరిగింది. మేము ఓటేసినందుకు పాపానికి మాకు మినిమం ముఖ్యమంత్రి అపార్ట్మెంట్ కూడా ఇవ్వడం లేదు అని చెప్పేసి వాళ్ళు విద్యార్థులు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ శ్రవంత్, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.